ఓ నవీను పాలు తెత్తలేరా పొద్దుపోతాంది. ఏహే ఆగరాదే ఒకటే వరుతాను ఎత్తగాని గా డప్పు కొట్టే శంకరయ్య లెక్క. వాడన్నా డప్పు కొట్టి అప్పు కడతాండ్రా. నువ్వు చదువుకోరంటే పొలం పని చేయబడితివి. సరే సరే కానీ పోయి పాలు లేపో. ఈ పాలు వచ్చినేమో నేను పైకి పోయా ఏమన్నట్టుంది. చదువుకోరంటే చదువుకోక వ్యవసాయం చేయబట్టే మంచిగా చదువుకోమన్నా. ఇప్పుడు పెళ్లి చేద్దామంటే వ్యవసాయం చేసుకొని పిల్లలు ఎవరు ఇయ్యనబట్టే ముడ్డి కిందికి 30 ఏళ్ళు రాబట్టే నాకేమో సాధ కాకపోబట్టే వీని పెళ్లి ఏమో నా సాగుకు రాబట్టే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటైతే. నా విషయానికి వచ్చేసరికి ఉన్న ఊర్లు వండుకుంటూ కాలు మీద కాలు వేసుకొని బతాన బాబాయ్ నేను. ఇక ఇప్పుడు చెప్పు బాబాయ్ నువ్వు. బిడ్డ నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఈ జనాలకు అర్థం కాదు కదరా. ఏమన్నా అంటే సాఫ్ట్వేర్ నౌకరీ చేసినోడికే ఇస్తానంటారు కాదురా. ఏం సాఫ్ట్వేర్ ఏమో బాబాయ్ నాకేం అర్థం అవుతలేదు. అరే నా మాట వినరా. నీ పెళ్ళి కోసం అన్నా అదయ్య నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చిన సంబంధం. పిల్లాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, నెలకు 25,000 జీతం వస్తుంది, హైదరాబాద్ ఉంటాడు, అనే ఎకరం భూమి ఉన్నది, అల్లూరులో ఇల్లు కూడా ఉన్నది. ఈయనకి ఇలాంటి చెడు అలవాట్లేవు. మా బుజ్జి మంచిగా చదువుకున్నది, ఇంట్లో పని వంట పని అన్నీ చేస్తుంది మంచిగానే మా బిడ్డ. నీ పేరు ఏం పేరు రా? నా పేరు స్వప్న. ఇంతవరకు చదివినావమ్మా నువ్వు? నాది డిగ్రీ అయిపోయింది. మా నర్సయ్య పిల్లగా నచ్చిండు అని మీకు? పిల్లగాడు మాకు నచ్చిండు. మాకు అమ్మాయి నచ్చింది. నర్సయ్య ఇంకేందా ఏ కట్టం ముచ్చట మాట్లాడితే అయిపోతుంది. సరే అన్న మాట్లాడదాం. మరి మీరేమంటారే? వాళ్ళకు పిల్లగాడు నచ్చిండు, మీకు పిల్ల నచ్చింది, మరి కట్నం ఏం అడుగుతారే? నేను మా అమ్మ ఒక్కనే, ఆస్తి ఏమన్నా నా ఒక్కనికే. నేను మాత్రం 30 లక్షల కట్నం అడుగుతున్నా. ఒక బుల్లెట్ బండి, 5 తులాల చైన్ కావాలి. ఏమైందయ్యా సప్పుడే లేదు? ఏం లేదన్న, వాళ్ళకు మనం ఫోన్ చేసి చెప్తాం అంతే. సరే ఏం ముచ్చడం అనేది మరి సీనా ఇప్పుడు మరి ఏమైంది నర్సన్న? జాబ్ చేసే పిల్ల అనేది మనం
కట్నం పడితే కంగారు పడతాను ఏంది? అబ్బా అన్న గన్ని పైసలు మా దగ్గర ఉన్నాయి, అటో ఇటో 5 లక్షలు అవుతుంది అన్న. గంత అడుగుతున్నాను మాకేం తెలుసు అన్న. గంత అడుగుతాడా అంటే అడగడా? లక్షల రోజు గంత చదువు చదువుకున్నాడు, జాబ్ తెచ్చుకున్నాడు, 30 కాకపోతే 50 అడుగుతాడు. సరే అనుకుంటే సాఫ్ట్వేర్ సంబంధం తీసుకొస్తున్నాయి. కట్నం కాడ ఖర్చుతోనే అంతనా ఇంతనా అంటే ఎట్లనే? నా మాట ఒక్కసారి విన్నారు సయ్య. నీ బిడ్డని ఎక్కడో పట్టణం లేకు, ఉన్నదో లేదో ఊర్లో పని చేసుకునే పిల్లానికి ఇస్తే నీ బిడ్డని కళ్ళ ముందే తిరుగుతుంది. ఏదైనా ఆపద సంపద అయినా నీ ఇంటి కూరకు వస్తుంది. అట్లా కానీ పట్టణంలో తెస్తున్నాడు సయ్య. ఇవ్వ నరసయ్య, నువ్వు కూడా ఒక రైతాన్ని మర్చిపోకు. సాఫ్ట్వేర్ అంటది. రేపు మళ్ళీ కరోనా లాంటి ఏదైనా పెద్ద రోగం వస్తుంది, అప్పుడు జాబ్ పోతుంది. అప్పుడు నీ బిడ్డ పరిస్థితి ఏంది? రేపటి నాడు ఊరికి 10 రోజులు సెలవు మీద రావాల్సి వస్తుంది. సెలవు ఇస్తారు సాఫ్ట్వేర్లో. ఇవ్వ నరసయ్య, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళకు పిల్లని ఇద్దంటలేనే. వాళ్ళు కూడా కష్టపడి జాబ్ తెచ్చుకున్నారే. వాళ్ళకి తగ్గట్టు జాబ్ చేసేటోళ్ళని చూస్ చేసుకుంటారే. వాళ్ళకు ఇచ్చేంత స్తోమత మన దగ్గర లేనప్పుడు ఎందుకే ఇవన్నీ నరసయ్య? సరే నరసయ్య, నేను పోతానా, ఆలోచన చేసుకుని నాకు ఫోన్ చేయి. చిన్నాయనా, ఓ చిన్నాయనా, చెప్పు బిడ్డ ఏందో. మామూనికి ఏమన్నా పిల్లుంటే జాడ చెప్పరు అదే. పిల్లలు ఎక్కడ దొరుకుతారు బిడ్డ? ఎక్కడ దొరికితే చెప్తాయి. మర్చిపోకు. అమ్మ ఇటు పోతాను అంత ఆగమాగున్నాను. మరి ఏం చేయని అన్న, మామూనికి పిల్ల ఏడ దొరుకుతలేదు. వ్యవసాయం చేస్తాడని ఎవరిని అడిగినా సప్పుడు చేస్తలేరన్న. అయ్యో అవునా అమ్మ, ఇవాళ రేపట్ల అందరికి అట్లనే ఉన్నారమ్మా. మరి ఎట్లనే అన్న, నువ్వన్నా చూరాదే పిల్లను, చూసి కొంత పుణ్యం కట్టుకోరాదే. సరే అమ్మ, నువ్వేం బాధపడకు. ఎవరైనా ఉంటే నీకు ఫోన్ చేసి చెప్తుంది. సరే అన్న, జర చూసి చెప్పే. నరసన్న చెప్పే. అబ్బా నరసయ్య, ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నావే. సరే చూస్తుంది. ఎటుపోయి వస్తానో బిడ్డ, అలసిపోయి వస్తానా వెండల. ఏం చేయమంటానో మావని కోసం పిల్ల దొరకక పెద్ద లొల్లి అవుతుంది. నువ్వన్నా చూడరాదావా మావనికి పిల్లను? అయ్యో పిల్లలు ఏడ దొరుకుతాను, ఒకళ్ళు ఇద్దరు ఉంటే చదువుకున్న వాళ్ళు కావాలంటాను. అదే బాధ వచ్చిందవ్వా ఇప్పుడు. ఇప్పటి నుంచి కాదవ్వా, మా అప్పటి సుంది కూడా పిల్లలు దొరకలే. ఆడపిల్ల పుడితేనే గొంతులో వర్గం చేసి చంపేది బిడ్డ. మా అప్పుడు ఆడపిల్ల పుడితేనే తొట్టాలు ఉండగానే భాషంగా కట్టేది బిడ్డ. అరే ఈ అమ్మ ఇంత బాధపడుతుంది, మళ్ళీ కొడుకు కూడా ఇంత వ్యవసాయం చేస్తారట. సరే అవ్వకు ఫోన్ చేసి చెప్తాము. ఎల్లిపాయలు తీస్తాను, అల్లం తీసినవా? తీసినవా?
ఇంకా సీనన్న ఫోన్ చేస్తాడు కదా. ఎత్తరాదు బిడ్డ ఏం ముచ్చటో. హలో అన్న. అమ్మా ఇక్కడ అమ్మాయి కావాలంటారు కదా, ఇక్కడ ఒక బుజ్జి ఉంది చూసేద్దాం రాని మరి. చూసేద్దామన్నా, ఇంత చక్కటి మాట చెప్పినావన్నా, నీ కడుపు చల్లగుండా. సరే సరే అన్నా. అరే గట్లా అంటే అని అడుగుతారు. అడిగి పోయినా ఫాయిదా లేదమ్మా. అట్లా కాదు బిడ్డ, ఒక్కసారి పోయేద్దాం బిడ్డ. మా అయ్య కాదు, ఒక్కసారి మా అయ్య కాదు. సరే తీ అమ్మా, పోదాంతి పోదాంతి, నువ్వేం బాధపడకు, పోదాంతి. ఛాయ్ తీసుకురా బిడ్డ. ఎంత అడుగుతారో కట్నం. మాకు ₹1 కూడా కట్నం వద్దే. పిల్ల మీద మీరు ఉన్నంతలో బంగారం పెట్టుకోలే. మీ అమ్మ నాన్న చూసుకున్నట్టు మమ్మల్ని కూడా చూసుకుంటే మాకు అంతే చాలు. అసలు ఇంకెందుకే లేటు, పిల్లానికో తువాలా కప్పి మా పిల్లాడు అనిపించుకోరాదే. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంత
జారి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో. ఉద్యోగికే అలసటొచ్చిన, కంపెనీకే తాళం వేసిన, ప్రభుత్వమే స్తంభించిన, కరోనా లాంటి మహమ్మారి విజృంభించిన ఆగిన ప్రపంచానికి ముందుకు నడిపించేదే రైతు. ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో నౌకరుకు ఆడబిడ్డనివ్వడానికి ముందుండే సమాజం దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం మన ఇంటి బిడ్డనివ్వడానికి వెనుకడుగు వేస్తుంది. ఎందుకో ఈ వివక్ష. అద్దాల మేడను చూసి మురిసిపోకు సమాజమా, ఆ మేడలో తినే అన్నం కూడా బురద మట్టిలో పుట్టిందే. జై జవాన్ జై కిసాన్.